షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఆ ఐడెంటిటీతో సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ అలా చిన్నగా లీడ్ రోల్ ఛాన్సులు అందుకుని సక్సెస్ఫుల్ హీరోగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు సుహాస్. అతని సినిమా అంటే చాలు ఆడియన్స్ ఏదో ఒక విషయం ఉంటుందిలే అనుకునేలా చేసుకున్నాడు. కలర్ ఫోటో సినిమాతో అతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. అయితే సుహాస్ సినిమా సక్సెస్ అయిన సినిమా మాట్లాడుతుంది, ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ మరో సైడు అతని సినిమాలు ఇంప్రెస్ చేయలేకపోతే మాత్రం దారుణంగా ఉంటుంది. అఫ్ కోర్స్ స్టార్ సినిమాలే మొదటి ఆటకు రిజల్ట్ డిసైడ్ అయితే ఈవినింగ్ ఆటకి థియేటర్లు ఖాళీ. మరి అలాంటిది సుహాస్ సినిమాలు అవడంలో డౌట్ పడాల్సిన పని లేదు. అయితే సుహాస్ ఎంచుకునే కథల వల్ల లేదా అతని పాత్రలు అటు ఇటుగా ఒకేలా అనిపించడం వల్ల కానీ ఎందుకో ఈ మధ్య సుహాస్ ట్రాక్ తప్పినట్లు కనిపిస్తున్నాడు. కొన్నిసార్లు ఒకటే ఫార్మాట్ లో సినిమాలు చేసినా కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. ప్రెసెంట్ సుహాస్ విషయంలో అదే జరుగుతుంది అనిపిస్తుంది. ఈ మధ్యనే ప్రైమ్ వీడియోస్ లో ఉప్పు కప్పు రంబు సినిమా చేసిన సుహాస్ ఆ సినిమాకు అంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. ఇక రీసెంట్ గా థియేటర్ లోకి ఓ భామ అయ్యో రామ వచ్చింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా కూడా అంతగా ఏం లేదని అంటున్నారు. డైరెక్టర్ కథ బాగానే రాసుకున్నప్పటికీ కథనంలో ఏదో తేడా కొట్టిందని అందరూ అంటున్నారు. సుహాస్ మాత్రం ఓ భామ అయ్యో రామ సినిమాపై చాలా హోప్సే పెట్టుకున్నాడు. అతని సినిమా పక్కా హిట్ అనే నమ్మకంతో ఉన్నాడు. కానీ రిజల్ట్ మాత్రం వేరుగా ఉంది. అయితే ఈ సినిమా రిజల్ట్ చూసాక అయినా కానీ సుహాస్ తన సినిమాల పందా మార్చుకుంటే బెటర్ అనే చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ సుహాస్ మరో 2 సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే అతని కెరీర్ కు మంచిదనే చెప్పొచ్చు. మరి సుహాస్ నెక్స్ట్ సినిమాలు ఎలా చేస్తాడు, ఎలాంటి కథలతో వస్తాడన్నది చూడాల్సిందే. ఇదే కొనసాగి కెరీర్ పూర్తిగా ట్రాక్ తప్పితే మాత్రం ఛాన్సులు రావడం కూడా కష్టమైపోతుంది.